అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కథకు రూపం, త్యాగానికి ప్రతిరూపం. తన జీవితంలో దేశం కోసం చేసిన త్యాగం, నిర్ణయాలు, దేశాన్ని ఏకం చేసిన శక్తి ఇవే ఆయనను భారత ఉక్కు మనిషిగా నిలిపాయి. అధికారాన్ని కోరేవాడు నాయకుడు కాదు, త్యాగం చేసేవాడే నిజమైన నాయకుడు అనడానికి ప్రతిరూపంగా నిలిచారు. 1947లో భారతదేశం కొత్తగా స్వాతంత్రపు దేశంగా అయ్యింది. కానీ దేశం చీలిపోయింది. విభజనలు, అల్లర్లు, భయం. పలు రాజ్యాలు తమ సొంత దేశం కావాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ సమయంలో ఒక వ్యక్తి ముందుకొచ్చి, ఆయన చూపు కఠినంగా, మాటలు ఉక్కు, గుండెల్లో దేశభక్తి. ఆయన ఒకరే మొత్తం దేశాన్ని ఒక తాడు మీద కట్టిన మనిషి. అబ్బా, ఇంకా ఆయన అది చేశాడు ఇది చేశాడనేనా? ఆయన ఎవర్రా బాబు, ఆయన పేరేంటి అంటారా? ఎవరి వల్ల మనకు ఈరోజు ఏకమైన భారతదేశం కనిపిస్తుందో ఆయన పేరే సర్దార్ వల్లభాయ్ పటేల్. గుజరాత్లో 1875 అక్టోబర్ 31న జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిన్నప్పటి నుంచి కష్టపడే మనిషి. ఆయన సాధారణ కుటుంబంలో పుట్టారు. కానీ ఆయన కల మాత్రం అసాధారణం. దేశం కోసం ఏదో చేయాలనే ఆలోచన. ఆయన మొదట న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత న్యాయవాది గుండెల్లో స్వాతంత్ర సైనికుడు పుట్టాడు. రైతులపై ప్రభుత్వం వేసిన భారమైన పన్నులు ఆయన తిరస్కరించి ఆ ఉద్యమం విజయవంతం చేశారు. అప్పుడే ప్రజలు ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, సర్దార్ అంటే నాయకుడు అని. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం విభజనలో ఉంది. 562 దేశీయ రాజులు తమ సొంత రాజ్యాలుగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ దేశాన్ని ఏకం చేసినది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సమయంలో మన దేశానికి నాయకుడు అవసరం కదా. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలలో 12 కమిటీలు వల్లభాయ్ పటేల్కి మద్దతు ఇచ్చాయి. నెహ్రూకి ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు ఎన్నుకునే అధ్యక్షుడే మన దేశ ప్రధాని అవుతాడు కాబట్టి. కానీ ఆ సమయంలో గాంధీ గారు నెహ్రూకు మద్దతు ఇచ్చారు. నెహ్రూ అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన నాయకుడు, యూరప్ దేశానికి సుపరిచితుడు. ఆయన యువకుడు, ఆధునిక ఆలోచనలతో ఉండేవాడు అని చెప్పి గాంధీ గారు వల్లభాయ్ పటేల్ని నువ్వు తప్పుకో, నెహ్రూకి మార్గం ఇవ్వు అని కోరారు. అబ్బా, అంటే రాజకీయంలో దౌర్జన్యాలు అప్పటి నుంచే మొదలయ్యాయి అన్నమాట. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కానీ మొత్తానికి పటేల్ గారు దేశం కోసం తన స్వార్థాన్ని పక్కన పెట్టి గాంధీ మాటలు విని రాజీపడ్డారు. అందుకే త్యాగానికి ప్రతిరూపం అన్నారు ఆయనను. మరి ఆయనేమో ఏం చెప్పుకున్నారో తెలుసా? నేను ఏ పదవి కోసం కాదు, దేశం కోసం ఉన్నాను అని అన్నారట. ఒకవేళ పటేల్ గారు ప్రధానమంత్రి అయ్యి ఉంటే దేశం మరింత క్రమశిక్షంగా బలమైన పాలనలతో ఉండేదేమో. అయినా ఆయన నమ్మకం ఏంటంటే దేశం ఒకటై ఉంటేనే మనం బలమైన వాళ్ళం అని. ఆయన 1950 డిసెంబర్ 15న విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆయన వదిలిన వారసత్వం మాత్రం ఎప్పటికీ మాయమవ్వదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులు ఇప్పుడు ఉన్నారా? మనం కూడా ఆయనలా దేశం కోసం ఆలోచిస్తున్నామా? మనం ఆయనను చూపిన మార్గంలో నడిస్తే నిజమైన ఏకత, శాంతి, అభివృద్ధి మనకు దొరుకుతాయా? ఈరోజు ఆయన జయంతి రోజు. మనమంతా మన గుండెల్లో నుంచి ఆయనకు ఒక వందనం చేద్దాం. జై హింద్, జై సర్దార్ వల్లభాయ్ పటేల్.